ఏప్రిల్ 20, 1981 దాదాపు 45 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. మన భారతదేశంలో జలియన్ వాలాబాగ్ ఏ తీరుగా అయితే జరిగిందో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రవెల్లి ప్రాంతంలో ఆదివాసులపై జరిగినటువంటి సంఘటన కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఈ సంఘటనలో దాదాపు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం. రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి ఇంద్రవెల్లి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీలు అనేక మంది అక్కడికి చేరుకొని సభ నిర్వహిస్తుండగా రాజ్యం ఈ సభను రద్దు చేస్తూ వారిపై పోలీసు బలగాల చేత, కాల్పుల చేత, తుపాకీ తూటలతో కాల్చి చంపేసినటువంటి రోజు. ఆదివాసీలు వారి యొక్క హక్కుల కోసం, వారి యొక్క భూమి కోసం, వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం జరిగినటువంటి పోరాటంలో అనేక మంది ఆదివాసీలు బలైపోయినటువంటి దినం. అనేక మంది అమరులు ఆ రోజు ప్రాణత్యాగాలు చేస్తూ వారి యొక్క హక్కుల కోసం, అస్తిత్వం కోసం, వారి యొక్క భూముల కోసం, వారి యొక్క నివాసాల కోసం ప్రభుత్వంపై తిరగబడి పోరాటం చేస్తున్నటువంటి సమక్షంలో ప్రభుత్వమే పోలీస్ బలగాలతో వారిని కాల్చి చంపించినటువంటి సందర్భం. ఈ సందర్భంలో గద్దర్ లాంటి వారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆదివాసుల రక్షణ కోసం, ఆదివాసుల హక్కుల కోసం, ఆదివాసుల్ని చైతన్యపరుస్తూ అనేక పాటలు పాడుతూ, అనేక పోరాటాలు చేస్తూ, వారి కోసం ఉద్యమాల బాటల్లో నడుస్తూ అనేక పాటలు పాడడం కూడా జరిగింది. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావ, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావ, దండు దండుకు 70 సేతులు పుట్టాయో నేస్తమారావ, దండు దండుకు 70 సేతులు పుట్టాయో నేస్తమారావ, చెట్టు చెట్టుకు సేతులు బుట్టులు కట్టాయో నేస్తమారావ, చెట్టు చెట్టుకు సేతులు బుట్టులు కట్టాయో నేస్తమారావ, ఆ ఉట్టుల్లో భూస్వాముల పుర్రెలు కట్టారో నేస్తమారావ, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావ, దండు దండుకు 70 సేతులు పుట్టాయో నేస్తమారావ. ఇలాంటి చైతన్యమైనటువంటి పాటలతో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆదివాసుల హక్కుల కోసం, వారి యొక్క భూముల కోసం, వారి యొక్క అస్తిత్వాల కోసం పోరాటాలు సాగించినటువంటి సందర్భం. రాజ్యం చేతిలో అమరులైనటువంటి ఆదివాసీలకు జోహార్లు.